వస్తున్నా శ్రీమద్వీరవరేజాయ సింహాయాస్తమంగళం ఉగ్రం తీసుకోండి ఓకేనా కొంచెం ముందుకు ఎందుకంటే నారసింహస్వామి గోవింద గోవింద నారసింహస్వామి గోవింద గోవింద ఆయుష్యేంద్రియే నారసింహస్వామి దేవత పరిపూర్ణత అనుగ్రహ సిద్ధిరస్తు శతమానం మండలంలో రాలేదు ఓన్లీ జైతాల్ టౌన్ ఉంటుంది రేపు వస్తారు ఇద్దరు లైన్ అదేనా గోవర్ధన గారు వేదికపైకి రావాల్సిందిగా వారిని సవినయంగా ఆహ్వానిస్తూ మన సోదరులందరూ ఒకసారి కూర్చుండాలి. ఎందుకంటే పార్లమెంటు అభ్యర్థి గౌరవనీయులు పెద్దలు మన బాజిరెడ్డి గోవర్ధన గారు వేదికపైకి ఆహ్వానిస్తూ సౌకర్య వారిని కూర్చుండగా అట్లే సోదరిమణి డిస్టర్బ్ చేయకు. మరి నా గెలుపు అంటే మీ గెలుపుగానే భావించాల్సిందిగా కోరుతాను. ఎందుకంటే 18లో నన్ను గెలిపించింది. మీ మధ్యలో ఉన్న ప్రతి గ్రామం 10 సార్లు కార్యకర్తలు వచ్చినాం కాబట్టి మనం ప్రతి ఊరికి 5-10 మంది ఉన్నాం. మనంతా మనకు మనకి 10 వరకు 20 వరకు లెక్కేసుకొని మనం కష్టపడితే 100% మనం మళ్ళీ మెజార్టీ తెప్పించుకున్నాం. ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ నమస్కారం. సీనియర్ నాయకులు రామచంద్రరావు గారికి, రమణ గారికి, అలాగే పార్టీ ప్రెసిడెంట్ రమేష్ గారికి, అలాగే వేదికపై ఉన్న ఫోరం అధ్యక్షులు మైమల్ రెడ్డి గారికి, వేదికపై ఉన్న నమస్కారం. అలాగే ముందట ఉన్న నాతో పాటు కార్యకర్తలకు నాయకులందరికీ, రైతు నాయకుడు మార్కెట్ చైర్మన్ శ్రీ బాబురెడ్డి గారిని వేదికపైకి ఆహ్వానించారు. అధ్యక్షులు ఎక్కువ కూర్చోదు, అట్లా లైన్ ఉండాలి. స్వాగతం. అయితే ముఖ్యంగా నేను ముందుగా మైక్ ఎందుకు తీసుకున్నా అంటే ఇప్పుడు జరుగుతున్నాయి ఎంపీ ఎలక్షన్. ఎంపీ ఎలక్షన్ అనగానే ఢిల్లీ ఎలక్షన్ మనకేం సంబంధం అని అనుకోవద్దు. మొన్న నేను దాఖలో కూర్చున్నా, భార్య భర్తలు ఇద్దరు వచ్చారు. నాకు ఎక్కే భర్తలు అడిగినా ఎట్లా అంటే ఏదో ఎప్పుడు ముచ్చట. భార్య దగ్గర చదువుతున్నాను, భార్యను అడిగిన ఫస్ట్ రాగానే అలా కొడుకుని చూపించి నా బిడ్డ గిత్తున్నప్పుడు కళ్ళకు వైద్యం చేసినామని అంటే ఇక దానికి ఆప్యాయత చెప్పేసి అమ్మ అంతా 3-4 రోజుల కింద మా తమిళ శ్రీనివాసం ఉండే ఇక్కడ ఇద్దరు కూడా ఉంటారు కూర్చొని అన్నాక ఎట్లుంటుందంటే మేము మహిళలు అయితే కేసీఆర్ ప్రభుత్వం పోయిందంటే ఇంకా నమ్మలేకపోతున్నాం సార్, ఇంకా నమ్మలేకపోతున్నాం అని. మరి ఇప్పుడు ఎట్లుంటుందంటే కొద్ది అభ్యర్థి తెలియదు కదా సార్ అని ఇక మనకు మన క్యాండిడేట్ కొత్త అంటే లోపల నాకు తెలియదు, మన కార్యకర్త కాదు, నా బిడ్డ అట్లా చెప్పిందంటే ఇక సంజయ్ కుమార్ అంటే కొంత అభిమానం ఉన్న మహిళ చదువుకున్నాను. మరి లోకల్ అభ్యర్థి ఇప్పటికి 15 సార్లు ఎప్పుడు లాస్ట్ అనుకుంటే చెప్తున్నాడు. రోజు జీవరెడ్డి గారు 15 సార్లు ఎప్పుడు లాస్ట్ అన్నాడే కదా.
ఓసారి మనకు మోడీ అంటున్నారు సార్ అని చెప్పి అలాగనే నేనున్నా అట్లా కాదమ్మా. ఇప్పుడు మన పార్టీ అభ్యర్థి కూడా మంచి క్యాండిడేట్ అని అంతే చెప్పిన అంతకంటే ఏం చెప్పచ్చు. ఇప్పుడు 420 అని చెప్పినట్టు 420 అబద్ధాలు పైనే ఉంటుంది తప్ప ఇవన్నీ మీరు కూడా చదవాల్సిందిగా కోరుతా ఉన్నా. అందరికీ వాట్సాప్లో పంపిస్తాం. ఇవి కూడా కొన్ని ప్రింట్ చేసి పంపిస్తా. మీరందరూ కూడా చూసి అడగండి తప్పదు. రెండో విషయం నేను చెప్తున్నా, మన పోయిన పార్లమెంట్ ఎలక్షన్లు ఏమైంది, మనం బాగా స్పీడ్ పోయేసరికి గెలిచాను. అటు ఇంకా వాళ్ళు ఓడిపోయాక కవిత మేడంను ఓడియాలని డి శ్రీనివాస్ గారు జీవన్ రెడ్డి ఇద్దరు కలిసి ఈడి గారికి కుట్రమని ఏం చేశారు, మొత్తం గంపగుత్త కాంగ్రెస్ వరకు మధుయాస్కి డిపాజిట్ ఓడబట్టి గుర్తుకేసారు. ఊర్లలో కూడా కాంగ్రెస్ వాళ్ళకి జరుగుతా మనకి తీర్చుండే ఆయన తాను ఇషారాన్ని నేను ఉద్దేశం. నేను మీ అందరికీ చెప్తున్నా, ఇప్పుడు మనకు కూడా కాంగ్రెస్ వాళ్ళ మీద కోపం ఉంటుంది, తీర్చుంటుంది. అటు ఇటు అని బాధ్యత కొత్తగా చెప్పి కొద్దిగా అటు ఇటు చేయకుండా దయచేసి వేదిక ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నా. అటు ఇటు చేయకుండా ఖచ్చితంగా కారు గుర్తుకే ఓటు వేయించుని మనం చేసే చెప్పాలి. నేను చాలా ముచ్చట పెట్టంటే చెప్తున్నా. ఇలా మాట్లాడిన మాట్లాడి నేను చెప్పిన 5-6 ముచ్చట్లు మంచి ఆరో ముఖ్యం ముచ్చట కూడా బాగా ముఖ్యమైన ముచ్చట. నేను ఆడి వింటున్నా. మనం వెనుకబడ్డ ప్రచారం ఇద్దరు ముందు డిక్లేర్ అయ్యి వాళ్ళు 2 నెలలు అయింది. మనం వెనుకబడేసరికి మన వాళ్ళు ఆడడం ముచ్చట పెట్టిందని తెలిసింది. ఇట్లయితే ఇట్లాగే ఈ 10 కిలోసారి నిలబడటం ఓడియాలి ఇంకా వద్దు, మనమే గెలవాలి. జై తెలంగాణ, జై కేసీఆర్. బాసిరెడ్డి గౌతమ్ గారి నాయకత్వం కారు గుర్తుగా పెద్దలు బాసిరెడ్డి గారు మాట్లాడవలసింది. అదే పార్టీ నుండి మళ్ళీ అభ్యర్థిగా ఉన్నాడు. మొన్న కొరుట్లలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తే అక్కడ ప్రజలు ఒక్కసారి తనదే మళ్ళీ నిజామాబాద్లో పోయి పడ్డటువంటి అరవింద్ మళ్ళా వచ్చి మరి ఈనాడు మళ్ళా పార్లమెంట్ అభ్యర్థిగా నిలుచున్నాడు. ఒకసారి ఆయన చరిత్ర, ఆయన కథ చూస్తే అసలు అబద్ధాలు ఎట్లా ఉంటాయంటే అబద్ధాలు కూడా సిగ్గుపడుతుందంటే అటువంటి అభ్యర్థి ఈనాడు బీజేపీలో ఉన్నాడు. ఎందుకంటే వాళ్ళే నిరూపించుకున్నారు. పసుపోటు తీసుకొస్తా అన్నాడు, ఎక్కడ కూడా మరి పసుపోటు 5 రోజులలో తీసుకొస్తా అన్న ఆమె ఎక్కడ కూడా నిలబెట్టుకోలేదు. పేరుకే నేను పసుపోటు తీసుకొచ్చినా అని చెప్పిండు, కానీ ఎక్కడ కూడా శిలాఫలకం లేదు, ఎక్కడ శంకుస్థాపనలు కాలేవు. మరి బోర్డు ఎక్కడ పెట్టినావో అసలు ఏదన్నా నిజామాబాద్ నుంచి ఇక్కడ వరకు 7 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. పెడితే మన పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలోనే పెట్టాలి, తెలంగాణలోనే పెట్టాలి. అసలు ఎక్కడ పెట్టినో కూడా జాడలేదు. వట్టిగా పేపర్ మీద చూపించారు, ప్రజలను నమ్మించి మోసం చేసిరు. ఈనాడు ఒక యాక్సిడెంటల్ ఎంపీ అరవింద్ గారు మరి ఏమున్నా కూడా మతం పేరు మీద, కులం పేరు మీద ఓట్లు దండుకొని ఆనాడు ఎంపీగా గెలిచారు. మరి కవితక్క గారు ఎంపీగా ఉన్న సమయంలో మన సంజయ్ గారు ఇన్ఛార్జిగా ఉన్నా కూడా ఒక ఎమ్మెల్యేగా మరి తిరిగి మన బీర్పూర్ లక్ష్మీ నరసింహస్వామి అని అంటే ఇక్కడ ఉన్న మండల ప్రజానికంతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి మన జిల్లా వేరే జిల్లా వాళ్ళకు కూడా ఒక ఆరాధ్య దైవం, నమ్మదైనటువంటి ఒక చాలా నమ్మకమైనటువంటి దేవుడు నరసింహస్వామి యొక్క ఇక్కడ దీనికి మనం డెవలప్మెంట్ చేయాలనంటే మరి నిధులు తీసుకొచ్చినటువంటి ఘనత మన సంజయ్ గారిని, కవితక్క గారిని మరి వచ్చినటువంటి పార్టీ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ఉన్నప్పుడు జరిగింది. మరి ఈ ముగ్గురు యొక్క ప్రస్థానం చూసినట్టయితే ఎవరు ఎక్కువ పనులు చేసిందంటే టీఆర్ఎస్ వాళ్ళు ఈ గులాబీ కండువా కప్పుకున్న వాళ్ళు మాత్రమే ఎక్కువ పనిచేయడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా రైతులకు చెప్పవలసింది ఒకటే, మరి గులాబీ కండువా కప్పుకుని మరి కేసీఆర్ గారు ఆశీర్వదించినటువంటి ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గారికి ఓటేస్తేనే మళ్ళా మనకు నీళ్ళు వస్తాయి, మళ్ళా మనకు కరెంట్ వస్తుంది, ఈ రైతు బంధు వస్తుంది, రుణమాఫీ ఎట్లా చేయడో మరి ముక్కు వెండి వసూలు చేసే విధంగా మాట్లాడే వ్యక్తి బాజిరెడ్డి గారు. మరి ఇక్కడ ప్రభుత్వం లేకపోయే, అక్కడ ప్రభుత్వం లేకపోయే అని చెప్పేసి అనుకోవచ్చు, కానీ ఎట్లా ఫైట్ చేసి మరి నిధులు తీసుకురావచ్చో తెలిసినటువంటి గొప్ప నాయకుడు. సమస్య ఉన్నదన్న ఇప్పుడు చెప్పిన మా సోదరులు ఈ రోడ్ల వాల్ ప్రాజెక్టు పనులు పూర్తి గేట్లు పెట్టలేదు. అదేవిధంగా కాలువలు కెనాలు ఏవైతున్నాయో వెడల్పు చేయలేదు, అది సరిపోవడం లేదు. కొత్త కాలువలు చేయాలి, వెడల్పు చేయాలి. చివరి ఆయకట్టు వరకు నీళ్ళు రావాలనేది ఒక ముఖ్యమైన కారణం. ఈ ప్రాంతంలో ఫారెస్ట్ క్లియర్స్ కూడా రాదని చెప్పి తప్పకుండా
దాన్ని నేను పూర్తిగా సహకారం చేస్తాను. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు 70% వ్యవసాయం మీద ఆధారపడిపోతున్నాం. ప్రాజెక్టులు ఇవన్నీ కూడా రక్షించాలి కావాల్సింది. ఈ ప్రాజెక్ట్ ఏదో చెప్తున్నారో రూరల్ ప్రాజెక్టు నా దగ్గర కూడా ఉంటుంది. నిజామాబాద్ రూరల్లో రాముడు ప్రాజెక్టు, దాన్ని కూడా గతంలో మేము 1 TMC లేకుండే దాన్ని 1 TMC ఎన్హాన్స్ చేయించి దాన్ని మోడర్నైజ్ చేసినాం. మేము కెనాల్ బాగా చేసినాం, కట్ట బాగా చేసినాం, స్పిల్వే బాగా చేసినాం. చాలా బాగా పెద్ద ప్రాజెక్ట్ అయినా చిన్న ప్రాజెక్ట్ అది తప్పకుండా దాన్ని చేయడంలో ప్రభుత్వం మనకు అనుకూలంగా లేకుండా కొట్లాడైనా కానీ నిధులు తీసుకొచ్చి తప్పకుండా ప్రాజెక్ట్ చేస్తాం. నేను కొన్ని ప్రాంతాలలో హామీలు ఇస్తున్నాను. ఆ హామీలు నేను కొంత నోట్ చేసుకున్నాను. హామీలు ఏవైతే ఇక్కడ ఇచ్చినో నేను మర్చిపోకుండా అది పని చేయడానికి నేను రాసుకుంటాను.